ముందుగా మీకు కొన్ని వీడియో క్లిప్స్ చూపిస్తున్నాను, చూడండి. బొద్దింకల అసలు రూపం ఏమిటో తెలుసుకోండి. सुनो तेरी वीडियो को अपनी बहनों को मोदी के पास सुनाते हैं। जब तक मोदी है मुझे तो नहीं लगता तब तक मिलेगा। मैं तो चाहती हूँ मोदी को भी गोली मार दो, सही में मैं तो मार भी दूंगी। हम किसी को नहीं छोड़ेंगे, चाहे पुलिस वाले हो चाहे कुछ भी हो। వీళ్లే నీతిని గురించి గోల చేస్తున్నది. ఇక టాపిక్ లోకి వెళదాం. చివరికి అంతా ఓపెన్ అయిపోయి ఇప్పటిదాకా తగిలించుకున్న పలుచటి పరదాలు కాస్త తనంత తానే చించుకుని బయటకు వచ్చేశారు రాహుల్ గాంధీ గారు. నీట్ పేపర్ లీక్ ను గురించి బొద్దింకలు చేస్తున్న హంగామాకి మద్దతు అంటూ పీఎం నరేంద్ర మోడీ గారి నివాసం ముందు వీరభద్రావతారం ఎత్తారు. ఎవరైనా గుద్దారో తానే గుద్దుకున్నారో తెలియదు గాని ముక్కు పగిలి రక్తం కూడా కారింది. ఇందుకు సంబంధించిన ఈ బొమ్మ బాహుబలి సినిమాలో హిట్ అయినట్టుగా సోషల్ మీడియాలో హిట్ అయింది. అవును, ఇలా కూడా జరిగింది. న్యూస్ గురించి ఎంతో కొంత జ్ఞానం ఉన్న వారికి ఇప్పటికే క్లియర్ గా తెలుసు. బొద్దింకలు చేస్తున్న ఈ లొల్లి నిజానికి బొద్దింకలది కాదు. బొద్దింకలు కేవలం సినిమాలోని పాత్రల లాంటి వారు. సినిమా అయిపోగానే వీళ్ళు మాయం అవుతారు అని. వారి ప్లేస్ లో ఎప్పటిలాగే కాంగ్రెస్ నాయకులు, ఆప్ నాయకులు, సిపిఐ, సిపిఎం నాయకుల లాంటి వారు బయటకు వస్తారు అని కూడా తెలుసు. కాస్త న్యూస్ జ్ఞానం లేని వారు మాత్రం ఇదేదో స్టూడెంట్స్ గొడవేనేమో అనుకుంటారు. కానీ రాహుల్ గాంధీ గారైతే ఎక్కువ రోజులు సస్పెన్స్ ని భరించలేకపోయారు. మరి ఆయన ఏమనుకున్నారో ఏమో గాని సస్పెన్స్ కు చెక్ పెట్టేసి ఈ క్రెడిట్ మొత్తం నాదే అంటూ తానే మొత్తానికి కారణం అన్నట్టుగా ఉద్యమాన్ని హైజాక్ చేసి పడేశారు. ఢిల్లీలోనే కాదు, దేశం అంతటా, ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల్లో నీటికి నిరసనగా డిమాండ్లు అంటూ రెచ్చిపోతున్నారు కాంగ్రెస్ వర్గీయులు. నిన్న మొన్నటిదాకా ఢిల్లీలోని బొద్దింకల లొల్లిని అవి మన రాష్ట్రాలకు చెందినవి కాదు అన్నట్టుగా చూశాం. కానీ రాహుల్ గాంధీ గారు నిన్న ప్రధాని నివాసం ముందుకు వెళ్లి దేశంలోని యువతను అంతటినీ ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ పిలిపించిన తర్వాత ఈ సెగ మన రాష్ట్రాల దాకా కూడా పాకింది. లోకల్ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయాలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. బీజేపీ శ్రేణులు కూడా తరలి వచ్చి వారిని ఢీకొంటున్నారు. ఢీ అంటే ఢీ అని. రాహుల్ బాబు ఏంటిది? ప్రధాని ఇంటి ముందుకు వెళ్ళవచ్చా? వెళ్లి అక్కడ నిలబడి యువతను అంతా కదలిరమ్మని అనవచ్చా? అంటే ఏమంటాడండి? ఓ ప్యాకెట్ సైజు రాజ్యాంగం ముక్కి చూపిస్తాడేమో మళ్ళీ. నేను వీడియో మొదట్లోనే బొద్దింకల నిజస్వరూపం ఎలా ఉంటుందో కొన్ని క్లిప్స్ ను చూపించాను, చూశారు కదా. ఎంత అసహ్యంగా, నిజమైన బొద్దింకల కన్నా అసహ్యంగా ఉన్నారు కదా వాళ్ళు. ఇలాంటి వారిని, దేశం అంతటా ఉన్న వారిని ఢిల్లీకి ప్రధాని నివాసం ముందుకు రమ్మని పిలిపించాడు మునగాడు. ఈ మునగాడి పార్టీ కాంగ్రెస్ అడుగంటిపోయింది. ప్రస్తుతం చచ్చి బతికి 4 స్టేట్స్ లో ఉంది. పోనీ నెక్స్ట్ ఈ 4 అయినా ఈ పార్టీ దక్కించుకోగలుగుతుందా అంటే ఈ 4 తెలంగాణ, కర్ణాటకలు ఊగిపోతున్నాయి. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, జెండా మార్చేద్దామా అని. మరి నెక్స్ట్ తెలంగాణ అండ్ కర్ణాటకలు కూడా కాంగ్రెస్ కు ఉండవు. మీకు ఎవరికైనా ఈ విషయంగా డౌట్ ఉంటే ప్రజల్లోకి వెళ్లి రివ్యూలు తీసుకోండి, తెలుస్తుంది. ఇదంతా రాహుల్ గారికి తెలియదా? తెలుసు. తెలిసినా ఏం చేయలేరు. ఎందుకు అంటే కాంగ్రెస్ అంటేనే స్కాముల పార్టీ అని, అవినీతిమయ పార్టీ అని ప్రజల్లో లోతుగా వెళ్లిపోయి ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాలించింది కాంగ్రెస్ పార్టీయే. అన్ని రకాల స్కాములను, స్కీములను ప్రవేశపెట్టింది, కనుక్కున్నది ఆ పార్టీ కాబట్టి. మీరు ఈ విషయంగా ఒక పోలికను గమనించాలి. బీజేపీ ఎక్కడ గెలుస్తుందో అక్కడ వరుసగా 4-5 సార్లు గెలుస్తూనే పోతుంటుంది. అంటే అక్కడి ప్రజలు ఆ పార్టీనే వరుసగా గెలిపించుకుంటూ ఉన్నారు. ప్రజలేమైనా పిచ్చోళ్ళ, వెర్రోళ్ళ? కాంగ్రెస్ ఎందుకు అలా గెలవలేకపోతోంది? బీజేపీ ఎందుకు అలా గెలుస్తోంది? మరి ప్రజలు ఏది నీతి, ఏది అవినీతి, ఎవరిది నీతి, ఎవరిది అవినీతి అనేది గుర్తించగలరు. కాబట్టే బీజేపీ అక్కడుంది, కాంగ్రెస్ ఎక్కడుందో కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. ఎలక్షన్స్ లో మోడీ గారిని ఢీకొనలేరు, బీజేపీని ఓడించేది ఏదీ లేదు. కాబట్టి షార్ట్ కట్ ప్లాన్ ఆలోచించారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లో ప్రభుత్వాలను కూల్చిన స్టూడెంట్స్ కనబడ్డారు. మరి ఎన్నికల్లో ఎదురెళ్లి గెలవలేం గనక ఇదేదో పక్కాగా ఉంది అని ఆ ఫార్ములాని పట్టుకున్నారు. కానీ ఆ దేశాల సైజు ఎంత, ఆ దేశాలను రూల్ చేసిన ప్రభుత్వాల అవినీతి ఎంత, అసమర్థత ఎంత, ఆ ప్రభుత్వాలు ప్రజలను ఎంత రాక్షసంగా అణిచివేశారు, ఆ దేశాల ప్రజలు తిండి దొరక్క ఆకలి చావులతో చచ్చే స్థితికి ఎంత చేరారు అనేవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నింటి కారణంగా ఆ దేశాల్లో జంజీలు ప్రభుత్వాలను కూల్చగలిగారు. రాహుల్ గాంధీ గారు మోదీపైకి యువతను రమ్మని పిలిపించారు. అక్కడ నుండి బొద్దింకలు పిలిపిస్తున్నాయి. సరే, ప్రతిపక్ష పార్టీలు, అసంతృప్తి వర్గాలు, విదేశీ శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు వీరి పిలుపుకి ఇన్స్పైర్ అయి వస్తారు కావచ్చు. వేల మంది, లక్షల మంది వస్తారు కావచ్చు. మరి బంగ్లాదేశ్ లోను,
నేపాల్లోనూ ఇలాగే జరిగింది. ప్రభుత్వాలు కూలిపోయాయి. ఆ ప్రభుత్వాధినేతలు విదేశాలకు పారిపోయారు. మరి ఇక్కడ అలాంటి సీన్ ఉంటుందా? మోడీ గారు ఎవరు? బీజేపీకి ఎన్ని సంస్థలున్నాయి? ఆ సంస్థల్లో సభ్యులుగా ఎన్ని కోట్ల మంది ఉంటారో తెలుసా? మోడీ గారు వారిని గనక ఉద్దేశించి ఒక్క పిలుపు ఇస్తే ఎలా ఉంటుంది? కోట్ల మంది చీమల దండులా వస్తారు. సో అందుకని ఈ బొద్దింకలు కలగన్నట్టు మోడీ గారు భయపడతారా? వారు చూసిన దేశాలకు, అక్కడ పారిపోయిన ప్రభుత్వాధినేతలకు ఇక్కడికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. ఒకవైపు బొద్దింకలు, మరోవైపు వారికి అసలైన ప్రతినిధిగా రాహుల్ ఎగబడుతూ ఉంటే, మరోవైపు పంజాబ్, హర్యానాల నుండి రైతులు ఉద్యమం అంటూ వస్తున్నారు. ఇప్పుడే పంజాబ్లో కల్లు దొంగ కేజ్రీవాల్ పార్టీ, ఆప్ పార్టీ ఉంది కాబట్టి అతడు అక్కడి రైతులను రెచ్చగొట్టి వారిని అటు నుండి రంగంలోకి దించాడు. అంటే బొద్దింకలు ఓవైపు, బీజేపీ చేతిలో దారుణంగా వరుసగా ఓడిపోతూ ఫ్రస్ట్రేషన్ లో పడ్డ పార్టీలు అన్నీ కలిసి మోడీ గారిని, బీజేపీని అష్టదిగ్బంధనం చేస్తున్నారన్నమాట. ఎన్ని మాట్లాడుకున్నా పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది అనుకోండి. ప్రభుత్వం వైపు నుండి హింస జరగాలి అని ఈ శ్రేణులు వెయిట్ చేస్తూ ఉండవచ్చు. దానికోసం రెచ్చగొడుతున్నట్టుగా కూడా కనబడుతోంది. ప్రభుత్వం గాని హింసకు దిగితే దేశానికి నిప్పట్టించేద్దాం అని చూస్తూ ఉన్నాయి ఈ శక్తులు. ఈ మధ్య నీటిని పట్టించుకునే వాడే లేడు. అది కేవలం ఒక నినాదంగా మాత్రమే ఉపయోగిస్తున్నారు. దశాబ్దాల తరబడి అధికారాన్ని కోల్పోయిన నాయకులు అంత ఫ్రస్ట్రేషన్ ని తట్టుకోలేక అడ్డదారిలో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి సిద్ధపడుతున్నారు. రాహుల్ ప్రధాని నివాసం ముందుకు వెళ్లి అక్కడ ముక్కు పగలగొట్టుకుని అక్కడింత నెత్తురు అంటించుకుని దేశ యువతను రమ్మని పిలుస్తున్నారు అంటే మరి అధికారాన్ని పొందలేని అవమానం ఆయన్ని అడవిని కాల్చే నిప్పులాగా ఎలా దహిస్తుందో అర్థమవుతుంది. కానీ అందుకోసం ఇలాంటి అడ్డదారులు భారత్లో పనికిరావు. మోడీ గారి ప్రభుత్వం ఏమైనా అతని నానమ్మలాగా ఎమర్జెన్సీని పెట్టి దేశానికే సంఖ్యలు వేస్తోందా? ప్రజలపైన ఏమైనా రాక్షసకాండ జరిపారా? ఇంత చేసినా బొద్దింకల పట్ల కూడా ఇంకా ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నారు. అవమానం అనుకోకుండా చర్చలు జరుపుదాం రండి అని ప్రతినిధులను పంపిస్తున్నారు. ఆల్రెడీ నీటి లీకుకు కారకులు 13 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా అది జరుగుతూనే ఉంది. నీటి ఎగ్జామ్ కూడా మళ్లీ పెట్టారు, అయిపోయింది కూడా. అలాంటి దానికి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలి అంటూ ఇలా వికృత కాండకు దిగుతున్నారు. గెలవాలంటే, ఎలక్షన్లలో గెలవాలి అంటే ఇలాంటి వికృత క్రీడలు ఇక్కడ పనికిరావు. భారత ప్రజలు మంచివాళ్లు, అర్థం చేసుకోగలరు. కాబట్టి రాహుల్ కాస్త కిందికి వచ్చి నెక్స్ట్ టైం తెలంగాణలో, కర్ణాటకలో కూడా జారిపోకుండా వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. లేదంటే మరింత అవమానం జరక్క తప్పదు. ఇదంతా ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సిన సందర్భం. ఎవరు ఏమిటి, ఎవరు ఎందుకు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోగల సందర్భం. ఎవరికి మనం సపోర్ట్ ఇస్తే మన పిల్లలు, మన జీవితాలు భద్రంగా ఉంటాయో కూడా అర్థం చేసుకోవాల్సిన సందర్భం. మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చి మోడీ గారి నివాసాన్ని టార్గెట్ చేయడంతో బొద్దింకల ఈ ఉద్యమం స్వతంత్రమైంది. కేవలం విద్యార్థులది మాత్రమే కాదు, ఇది ప్రతిపక్ష పార్టీల క్రియేషన్ అని బల్లగుద్ది చెప్పినట్టయింది. మనం బల్లగుద్ది చెప్పడం కాదు, రాహుల్ గారే గుద్దారు అనుకోవాలి. దీంతో ధర్మేంద్ర ప్రధాని గారే బయటకు వచ్చి విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు ప్రతిపక్షాల వాళ్ళు. కనీసం రోడ్డు పైన వెళ్తున్న ప్రజల సౌకర్యాన్ని కూడా గమనించడం లేదు, వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటోంది అంటూ మాట్లాడారు. తన రాజీనామా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన. జంకు గొంకు లేకుండా ఇలా ఆన్సర్ ఇచ్చి వెళ్లారు. స్టూడెంట్స్ ఉద్యమం అంటే కాస్త గౌరవం ఇస్తారు గాని వీరిని నడిపిస్తున్నది రాహుల్ అండ్ బ్యాచ్ అని తేలిపోయిన తర్వాత, ఓపెన్ అయిన తర్వాత ఆన్సర్ ఇవ్వడానికి జంకేముంటుంది. ఈ విధంగా తాను ముందుకు వచ్చి బీజేపీకి, మోడీ గారికి శ్రమ తగ్గించారనే అనుకోవాలి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.